ఓం శ్రీ మాత్రే నమః. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో నేను లలితా సహస్రనామంలోని 13వ శ్లోకాన్ని మీకు పద విభజనతో వివరిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నా ఛానల్లో అన్ని సహస్రనామాల యొక్క పద విభజన వివరణ ఉందండి. ముందుగా వెళ్ళి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. లలితా సహస్రనామంలోని 13వ శ్లోకము. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితా. ఈ శ్లోకంలో మనకి రెండు నామాలు ఉన్నాయండి. 31వ నామము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. 32వ నామము రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఈ రెండు నామాలు కూడా మనకి 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, ఒకే నామంగా కలిపి చదవాలండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనక అంటే బంగారంతో, అంగద భుజానికి, కేయూర వంకీలు లేదా భుజకీర్తులు, కమనీయ సుందరమైనటువంటి లేదా మిగిలిన అందమైనటువంటిది, ఆకర్షణీయమైన, భుజాన్విత భుజము కలిగిన తల్లి అమ్మ. అమ్మ అంగద కేయూరమనే బంగారణ ఆభరణముతో మిక్కిలి అందమైనటువంటి మెరుస్తున్న భుజములను కలిగి ఉన్న తల్లి అని అర్థం. భుజానికి భారాన్ని మోయగల శక్తి ఉంటుందండి. ఆ తల్లి భుజాలకు, ఆ భుజాలు కార్యశక్తికి మూలం. అమ్మ చతుర్భుజ, చతుర్బాహు సమన్విత. ఆ 4 భుజాలు అంటే 4 వేదాలని అర్థం. మొత్తం బ్రహ్మాండాన్నంతటినీ కూడా తన భుజాలపైనే మోస్తుంది తల్లి. అటువంటి భుజాలపై ఉన్నటువంటి ఆభరణాలు అంగదము, కేయూరము. అంగదము అనేది భుజాలపై వేసుకొని నగ, చేతి పైభాగం చుట్టూ వేసుకొని ఒక బంగారు లేదా మనులతో చేసినటువంటి ఒక నగ. పురాణాలలో దేవతలు, రాజులు, వీరులు వీటిని ధరించేవారు. ఇది భౌతికంగా అంగద యొక్క రూపమైతే, అమ్మ ధరించినటువంటి అంగద అంటే ఏంటంటే కనకాంగద, బంగారంతో అలంకరించబడినటువంటి అమ్మ అంగదము. అంతేనా? అది కేవలం అలంకారం మాత్రమే కాదండి. శివుడు వీరభద్రుడి రూపంలో ధరించినటువంటి అంగదం. ఆ వీరభద్రుడి యొక్క శక్తిని తెలియజేస్తుంది ఆ అంగదం. పూర్వం రాజులు, వీరులు, దేవతలు వీరందరూ కూడా భుజాలపై ఆభరణాలను ధరించేవారు. వాటిని శక్తి, ధైర్యము మరియు రాజసంగా పరిగణించేవారు. వాల్మీకి రామాయణంలో వాలి కుమారుడుగా శ్రీరాముడికి సహాయపడినటువంటి వానర యోధుడు అంగదుడు. అంగదుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, అతని శరీర నిర్మాణం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అతని భుజాలపై ధరిస్తున్నటువంటి అంగదాలు మెరిసిపోతూ ఉండేవి. వీటితో పాటు అతనికి ఉన్నటువంటి ధైర్యము, చాతుర్యము ఆ పేరుకు మరింత విలువను తెచ్చాయన్నమాట. అందుకే ఒక మనిషికి తన గుణగణాలను బట్టి పేరును నిర్ణయిస్తారండి. అలా అంగదుడు అంటే ఎంతో శక్తివంతమైనటువంటి, ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి అని అర్థం. విశ్వమాతగా ఉన్నటువంటి అమ్మ తన శక్తిని విశ్వాన్నంతటినీ తన భుజాలపై మోస్తుందని అన్నట్లుగా ఆ అంగదాలు కనిపిస్తూ ఉంటాయి. అమ్మ అంగదాలను ధరించి మనందరికీ రక్షణ కల్పిస్తుంది అని ఈ నామం యొక్క అర్థం అండి. ఇక కేయూరము అనేది భుజభాగం అంటే చేతికి వంకీలా పెట్టుకుంటాం కదండి, ఆ ప్రదేశంలో ఉంటుంది. చేతి చుట్టూ ఉన్నటువంటి ఆభరణం. ఇంకా అవి బంగారంతో తయారు చేయబడినవని చెప్తున్నారు. ఈ బంగారు ఆభరణాల వల్ల శరీరానికి బలము చేకూరుతుంది, వాటి కాంతి శరీరంలోకి ప్రవేశిస్తుంది అని మనం ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాం కదండి. ప్రతి ఆభరణము ఒక శక్తి స్వరూపమే. ఒక స్థానంలో మనం వేసుకున్నటువంటి ఆభరణ శక్తి స్వరూపము ఒక రక్షణ మనకి కనిపిస్తుందండి. అందుకే ఆభరణాలు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా అవి మనకు రక్షణ కూడా కల్పిస్తాయండి. కిరీటము జ్ఞానశక్తిని, అలాగే తాటంకాలు శ్రవణ శక్తిని, కళాభరణాలు కర్మశక్తిని తెలియజేస్తూ ఉంటాయండి. శివుడు, విష్ణుమూర్తి, స్కందుడు వీళ్ళందరి భుజాలకు కూడా ఈ మణిమయ అంగదాలు, కేయూరాలు ఉంటాయి. అవి శక్తివంతమైనవిగా, భక్తులను రక్షించేవిగా ఉంటాయి. అమ్మ భుజాలు అంటే సమస్త కార్యశక్తికి స్థానాలు. వాటిపై అలంకారాలు
పద్మముల యొక్క ప్రకాశం. అంటే అవి వీరత్వం, ధర్మం, ఐశ్వర్యానికి సంకేతంగా ప్రతిబింబిస్తాయి. అమ్మ భుజాలని మనం అలా చూసినప్పుడు మనకి ఆకర్షణ, భయం లేని భక్తి కలుగుతాయి. తర్వాత నామము రత్నగ్రైవేవ చింతాక లోలముక్త ఫలాన్విత. రత్న అంటే రత్నములతో కూడినటువంటి, గ్రైవేయ అంటే కంఠాభరణము లేదా మెడకు ఉన్నటువంటి ఆభరణము, చింతాక చింతాక పథకము, లోల అటు ఇటు కదులుతున్నది, ముక్త ముత్యముల, ఫలాన్విత వరుసలతో లేదా పూసలతో కూడి ఉన్నది అని అర్థమండి. అమ్మ యొక్క మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని, భుజాలకు ఉన్నటువంటి అంగద కేయూరాలను తెలుసుకున్న మనకి అమ్మ మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారండి వసిన్యాది వాగ్దేవతలు. గ్రైవేయ అంటే మెడ దగ్గరగా, రత్నములతో కూడినటువంటి కంఠ ఆభరణము, దానికి ఉన్నటువంటి పథకము, అది అటు ఇటు కదులుతుంది. ఆ పథకము ముత్యాల వరుసలతో కూడింది. చింతామణి అనేది మన కోరిన కోరికలను తీర్చేది అని అర్థమండి. ఆ పథకము అమ్మ యొక్క మెడలో ఉంది. అది అటు ఇటు కదులుతూ ఉంది. అమ్మ యొక్క మెడలోని హారం మెరుపు చూసి మన హృదయం హాయిగా ఉంటుందండి. ఎందుకు అంటే మనకు ఉన్న అన్ని చింతలు అంటే బాధలన్నింటినీ మాయం చేస్తుంది అంటే పథకం. అవన్నీ ఆ మెరుపుల కాంతిలో కలిసిపోతాయి. దీన్ని ఇంకొంచెం అంటే అసలైన తత్వార్థాన్ని చెప్పినటువంటి వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారో తెలుసుకుందామండి. ఈ నామము చాలా లోతైనదండి. మనలో ఉన్నటువంటి భక్తి స్థాయిని తెలియజేస్తుందండి. మనల్ని ఇంకొంచెం అధిక స్థాయిలో కూడా తీసుకువెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ అర్థము కేవలం అమ్మ యొక్క బాహ్య అందాన్ని మాత్రమే తెలియజేస్తుంది. లలితా సహస్రనామాలు కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ కూడా బాహ్య అర్థంతో పాటు లోతుగా తెలియచేసుకుని మనకి జీవితంలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు మనల్ని అస్సలు బాధించవండి. దేనికి బాధపడాలి, ఏది ఆనందాన్ని ఇస్తుంది అనేది మనకు తెలుస్తుందండి. అప్పుడు బాధకి చోటు ఎక్కడ ఉంటుంది చెప్పండి. మరి ఈ నామంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుందామండి. అమ్మ ఉపాసనలు 3 దశలలో సాధకులు ఉంటారండి. అవి అధమ, మధ్యమ, ఉత్తమ. ఈ నామంలోనే చూసుకుంటే గ్రైవేయ చింతాక అనేది మధ్యమ స్థాయి, లోల అనేది అధమ స్థాయి, ముక్త అనేది ఉత్తమ స్థాయి. ఈ 3 స్థాయిలలో కూడా సాధకునికి భక్తి అయితే ఉంటుంది, కానీ ఆ భక్తిలో మార్పు అనేది ఉంటుంది. దాన్ని తెలిపేవి ఈ 3 స్థాయిలు కూడా. ముందుగా లోల అంటే అధమ స్థాయి కోసం తెలుసుకుందామండి. లోల అంటే ఏంటి? ఊగటం కదా, అటు ఇటు ఊగుతుంది. అమ్మ మెడలో ఉన్నటువంటి పథకము కూడా ఇటు కదిలినా అటు కదిలినా కూడా కదులుతూనే ఉంది. అంటే ఆ పథకము అనేది చంచలమైనది అని అర్థం. అలాగే ఈ స్థాయిలో మెడలో ఉన్నటువంటి పథకము ఎలా అయితే కదులుతూ ఉంటుందో చంచలమైనదిగా మనసు కూడా ఏకాగ్రతగా ఉండదు. పూజ చేస్తాం కానీ మనం అమ్మ కంటే మిగతా విషయాల మీదకి దృష్టి వెళ్తుంది. ఈ స్థాయిలో ఒక భక్తుడిగా మనకు ఉన్నటువంటి కోరికల కోసం మాత్రమే, కోరికలు, డబ్బు అలాంటివి అన్నమాట, వాటి కోసం మాత్రమే పూజలు అనేవి చేస్తూ ఉంటాము. ఎంతో కొంత భక్తి ఉంటుంది, కానీ అందులో ఒక అవసరం ఉంటుంది. ఈ స్థితిలో మనసు అంతా కూడా ఊగిసలాడుతూ ఉంటుంది. స్థిరంగా లేని మనసు అని అర్థం. ఇది అధమ స్థాయి. తర్వాత స్థాయి మధ్యమ స్థితి. మధ్యమ స్థితి అనేది మనకి ఈ నామంలో గ్రైవేయ చింతాక. గ్రైవేయ అంటే మెడ, ఆ మెడ భాగంలో ఉన్నటువంటి చింతాకు పథకం. ఇక్కడ భక్తుడు విశేష పూజలు, శ్లోకాలు, శుద్ధమైనటువంటి ప్రేమతో అమ్మను పూజిస్తూ ఉంటారు. అమ్మ అందాన్ని, అలంకారాన్ని భక్తితో చూసి మురిసిపోతూ ఉంటాడు. భక్తి ఇక్కడ స్థిరంగా ఉంటుంది, కానీ ఇంకా తత్వజ్ఞానం ఉండదు అన్నమాట. ఈ స్థాయిలో అమ్మను బాహ్యంగా మాత్రమే దర్శిస్తారు. చదివే శ్లోకాలలో ఉన్న అర్థాన్ని తెలుసుకోడనమాట. ఆ చదివేవి అన్నీ కూడా ఒక కంఠం నుంచి మాత్రమే బయటికి వస్తాయి. ఎక్కడైతే గ్రైవేయ అంటున్నామో మెడభాగం నుండి మాత్రమే వస్తాయి. వాటిని హృదయం నుండి పలకలేడనమాట ఈ స్థాయిలో. కానీ అమ్మను భక్తితోనే పూజిస్తాడు. అమ్మను బాహ్యంగా మాత్రమే చూస్తాడు. ఈ స్థితిలో అతనికి కోరికలు ఉంటాయి. అవి కొంచెం ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి. ఇది
మధ్యమ స్థాయి. తర్వాత స్థాయి ఉత్తమ స్థాయి. ఈ నామంలో ఉన్న ముక్త అంటే ఉత్తమ స్థాయి. ముత్యం లాంటి మనస్సు, అది అమ్మతో నిండిపోతుంది. వేరే ఇతర ధ్యాస కానీ కోరికలు కానీ ఉండవు. అమ్మని అంతటా చూస్తాడు, ఎక్కడా వెతకడు. తన హృదయంలో చూసుకుంటాడు అమ్మని. ఆత్మచింతన చెందుతూ ఉంటాడు. ఈ దశలో అతనికి అమ్మ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉంటుంది. తనలో తాను కానీ ఒక గురువు ద్వారా కానీ జీవన్ముక్తుడవుతాడు. ఇక్కడ ఎటువంటి కోరికలు ఉండవు, కేవలం భక్తి మాత్రమే ఉంటుంది. ఇక్కడ సాధకుడు ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి మధ్యస్థానంలో ఉన్న అధమ స్థాయిలో ఉన్నా కూడా సరే, ఏ స్థాయిలో ఉన్నా వారికి తగ్గ ఫలితాలను అమ్మ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి మరి? మనం ఎదగాలి. లోలా స్థాయిలో మనం ఉంటే మధ్యమానికి ఎదగాలి, మధ్యమాలో ఉంటే ఉత్తమ స్థాయికి ఎదగాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదగాలి అని. అదంతా కూడా మనకి మన ఆలోచన భక్తి స్థాయిని బట్టి అది నిర్ణయం అవుతూ ఉంటుందండి. దానిని మనం తెలుసుకోగలగాలి. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, అమ్మ మనం ఎలా ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము అలానే అంగీకరిస్తుందండి. మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలాలను అలానే ఇస్తుంది. కానీ మనం ఇచ్చిన వాటిని చూస్తూ అక్కడే ఆ స్థాయిలోనే ఆగిపోకుండా మనకు అమ్మ స్థిరంగా నిలిచి ఉండాలని, మనలో ఉన్నటువంటి లోలతను విడిచిపెట్టాలని మనం కోరుకోవాలండి. చూశారు కదండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ మంచి వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. ఓం శ్రీ మాత్రే నమః.